జాతీయ జెండా అంటే మీకు తెలుసా? తెల్లోడు దోపిడీ చేస్తూ నిలువున చీల్చిన నవ్వుతూ నాశనం అవుతూ, నేను నాశనమైన నా చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉండాలని వాళ్ళ బాధల్ని దిగమింగుతూ మరణించిన యోధులకు, జాతీయ జెండాకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? జెండా అంటే ఆగస్టు 15 తర్వాత డస్ట్బిన్లో పడేసే చెత్త కాదు, అది మా గుండెల్లో దాచుకునే స్వతంత్ర సమరయోధుల త్యాగం. ఇప్పటికీ జాతీయ జెండాను కనుగొన్నది ఎవరంటే తెల్లమకాలు వేసే జనాలు చాలానే ఉన్నారు. జెండాను ఎగరవేస్తే చెప్పులు లేకుండా ఎగరవేయాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉండే జనాలు ఉన్నారు. ఆగస్ట్ 15 అంటే ఒకరోజు జెండాను ఎగరవేయడం కాదు, ప్రతి క్షణం, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతిరోజు జెండాను గౌరవించాలి. అప్పుడే మన జెండాకు, వాళ్ళ త్యాగాలకు విలువ. టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందికే జాతీయ జెండా విలువలు తెలియడం లేదు. ఇలా అందరూ ఉండకపోవచ్చు, కానీ జెండాను మరిచిన జనాలకు మాత్రమే మా ఈ సినిమా అంకితం. హలో, లేచావా పద్మ? సరే, అసలే ఎండాకాలం కదా, నేను పొద్దున్నే పనికొచ్చాను. నా దగ్గర డబ్బులు లేక నీకు అంత జ్వరం వచ్చినా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయా. ఈరోజు పని చేస్తే వచ్చే పైసలతో నేను సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్తానే. ఇగో పద్మ, ఆ టేబుల్ మీద టాబ్లెట్లు ఉన్నాయి, వేసుకోవే. అయ్యో, ఈరోజు 15 ఆగస్టు కదా. అయ్యో,
నా జాతీయ జెండా నిన్ను ఎంతో కష్టపడి ఎంతోమంది ప్రాణాలు విడిచిపెట్టి తెచ్చుకున్నాము కదా. నిన్ను ఇలా కింద ఒక్క బట్టలాగా పడేసినారు కదా ఈ మనుషులు. ఓ నా జాతీయమా, నీకు నా కన్నీటి వందనం. అందరూ రండిరా, అందరూ రండి 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 రండి. ఏంటి తాత అది? చెప్తా, నాతో రండి. సరే తాత. అరే రామదాసు, ఆ కట్టె తీసుకురాపో. ఏంది మళ్ళీ ఇది? చెప్తా చెప్తా చెప్తా. మన వాళ్ళు ఎంతో కష్టపడి స్వాతంత్రం తెచ్చారు. ఈ జాతి జెండాను గౌరవించని మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము. మన జాతి జెండా గౌరవం కన్నా డబ్బు ఎక్కువైనది ఈ మనుషులకు. మీ అందరూ నాతో పాటు మన జాతి జెండాను నమస్కరించి జాతీయ గీతం పాడుదాం. చెప్పు, ఏంటి సంగతి? వారం రోజుల సందే ఊర్లో లేను కదా, ఇప్పుడే అపార్ట్మెంట్ కాడికి వచ్చిన. వర్క్ ఎలా అవుతుందని చూసి పోదామని వచ్చిన. చెప్పు, ఏంటి సంగతి? అట్నా అయితే అన్ని ఆన్నే కూకోబెట్టు, గంటలో వస్తా. ఆడెక్కువ తక్కువ నకరాలు చేస్తే ఆడి పీకు కోసాయి. అరే సిగరెట్ ఇరా. ఏర్రా కూలి నా కొడుకులు. ఏమో సార్, పైనున్నారేమో. ఏర్రా కూలి నా కొడుకులు. ఏమో సార్, పైనున్నారేమో. గట్లయితే కూలి నా కొడుకుల సంగతి తేల్చాల్సిందే. పదా. సార్, పైన సౌండ్ వస్తుంది, పైనున్నారేమో. ఈరోజు పనికొస్తా అని చెప్పి నాతోనే అబద్ధం చెప్తారా? ఏర్రా నా కొడుకులు, నీ అబ్బా. అరే ఏంద్రా, ఈడ పని చేస్తే నీకు వచ్చి కొర్రె లెక్క మీటింగులు పెడుతున్నారు. ఏంట్రా ఆ సూపు? చూసుడు మానేసి మీ పని చూసుకో పోండ్రి. అరే ముసలోడా, ఏందిరా, ఏంది నీ లొల్లి? ఈ గరం శంకర్కే టోపీ పెట్టాలనుకుంటున్నావా? ఆకాశం గరమైతే పిడుగు పడుతుంది. అదే ఈ గరం శంకర్కి కోపం వస్తే గాయాల పాలవుతావు. పోరా పో. అరే పని చేసనికి కాదు, ఇంటికి పో. ఈడ గ్రూపులు కట్టి మీటింగులు పెడతానికి వచ్చావా? లేబర్ నా కొడక. అయ్యా, నేను లేబర్ని. నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం వల్ల నేను లేబర్ని అయ్యాను. ఈరోజు నేను పనికి రావడం కారణం, నా భార్యను ఆసుపత్రిలో చూపించుకోవాలి. పని చేస్తుండగా మట్టిలో మన జాతీయ జెండా కనిపించింది. మళ్ళీ ఈరోజు ఆగస్టు 15 అవడం వల్ల మన పని వాళ్ళందరితో కలిసి జాతీయ జెండాకు నమస్కరించి జాతీయ గీతం పాడుకోవాలనిపించింది. రే ముసలోడా, నీ సోదాపి నీ పని చూసుకోపో. అయ్యా,
మనకన్నా ముందు తరాల వాళ్ళు, మన తరాల వాళ్ళు ఎంతో మంది కష్టపడితే గాని స్వతంత్రం రాలేదు. స్వతంత్రం రాకముందు కూడా ఎలా ఉందో దేశం ఇప్పుడు అలాగే ఉంది. ధనికులు ధనికులైపోతున్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. నన్ను లేబర్ నా కొడుకు అన్నందుకు బాధపడట్లేదయ్యా, నేను లేబర్నే, నేను అందుకు బాధపడట్లేదు. మన భారతదేశంలో పుట్టి డబ్బున్న అహంకారంతో దేశ గౌరవాన్ని కించపరిచే విధంగా జాతీయ జెండాను అవమానపరుస్తున్నాం. స్వాతంత్రం రావడానికి మీ తాతలు మా తాతలు ఎంతో కొంత కష్టపడే ఉంటారు. మీరు వాళ్ళ త్యాగాన్ని కించపరుస్తున్నారు. అసలు మీరు భారతీయులైతే మీరు ఇలా చేసి ఉండరు. శంకర్, నేను చిన్నగా ఉన్నప్పుడు మీ తాత స్వాతంత్రం గురించి చనిపోయాడు రా. అరే అందరూ రండిరా. నన్ను క్షమించండి అయ్యా, మిమ్మల్ని తిట్టి చాలా తప్పు చేశాను. ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉండడం వల్ల ఈ స్వాతంత్రోద్యమం గురించి పోరాడిన వ్యక్తుల గురించి నాకంత పెద్దగా తెలియదు. మా తాతయ్య కూడా స్వాతంత్రోద్యమంలో పోరాడి చనిపోయాడని మా నాన్న చెప్పాడు. పర్లేదు బాబు, పర్లేదు, నువ్వు తెలుసుకున్నావు, నాకు అదే సంతోషం. అరే రామదాసు, వెంకటేశు, మరొక్కసారి జాతీయ జెండా సెల్యూట్ కొట్టి జనంగా మనం పాడుకుందామా? भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग तव शुभ नाम जागे तब शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय